చేయను మీ అందరికీ మరొకసారి ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బయట కూడా చెప్తారా వందనాలండి. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. చిన్న వీడియో క్లిప్ చూద్దాం. మనం చేసే ప్రార్థనలో దేవుడు ఎంతగా విని కార్యాలు చేయగలరో చాలా మంది దాన్ని ఎరగక ఏదో నామకార్థంగా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మన ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అన్న విశ్వాసం మీ హృదయాల్లో లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఒక సహోదరి చేసిన ప్రార్థనకు దేవుడు ఎలా ప్రతిఫలం ఇచ్చాడో చిన్న వీడియో చూడండి. యేసు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా, మా కుటుంబంలో శాంతిని కలిగించు. ప్రతిరోజు ఈ ప్రార్థనలేనా? ఆపు. ఏమండి, ఈరోజు నేను చర్చికి వెళ్ళొస్తానండి. కాళ్ళు చేతులు విరక్కొట్టి మూలాన కూర్చోబెడతా. ఏసయ్యా ఏసయ్యా అన్నావంటే? నా భార్య ఎప్పుడూ దేవుడు దేవుడు అంటూనే ఉంటుంది. దీనికి ఒక గుణపాఠం చెప్పాలి. ఇది చాలా విలువైన ఉంగరం. జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టు. సరే అండి. ఇది భద్రంగా ఉండేలా కాపాడండి ప్రభువా. ఇప్పుడు చూద్దాం ఆమె దేవుడు ఎలా కాపాడతాడో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా భార్యను ఉంగరం అడుగుతాను. ఉంగరం పోయిందని చెబుతుంది. అప్పుడు తనకు గట్టిగా బుద్ధి చెబుతాను. ఇక నుంచి యేసయ్య గురించే కాదు, మన ఇంటి గురించి ఆలోచించమని చెబుతాను. ఉంగరం తీసుకురా. ఉంగరం మన ఇంట్లో ఉందా? ఈ చేప నోట్లో. యేసు ప్రభువా, నా భర్తను మార్చు. ఈ చేప నోట్లో. దేవుడేమో ప్రార్థన విని ఆ ఉంగరం మరలా తిరిగి వచ్చినట్టుగా దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ వీడియో క్లిప్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉంచరు. మనం విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. కనుక ఎంతటి మూర్ఖుడైనా మార్చబడ్డానికి కావలసిన అద్భుతాన్ని దేవుడు చేయగలడు. ఎంతటి అహంకారి అయినా తనకు జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు మనం ప్రార్థించే ఆకాశమందున దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థన చేసే మనం విశ్వాసముతో యథార్థంగా ప్రార్థించగలిగితే, యథార్థంగా దేవునికి మొరపెట్టగలిగితే, మనం పోగొట్టుకున్నది ఏదైనా అవ్వచ్చు, దాన్ని తిరిగి దేవుడు ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని చాలా మంది జీవితం ఏదో చిన్న కథ మాత్రం కాదు, ఒక సహోదరి జీవితంలో వాస్తవంగా జరిగిన సంగతి. దీన్ని వీడియో రూపంలో ఇలా రూపొందించి మనకి అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఇచ్చిన విధానం. కనుక ఇదేదో అద్భుత కల్పితం అనుకొని ఆటకైతనం తీసుకోకండి. దేవుడు చేసే అద్భుతాలు చాలా విలువైనవి. మనం దేవుని దృష్టిలో విలువైన ప్రజలం. దేవుడు మనల్ని విలువగా ఎంచుతున్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీకు విలువగా ఉన్నాడా? దేవుడు నీ దృష్టిలో విలువగా ఎంచబడుతున్నాడా, లేకపోతే విలువలేని వ్యక్తిగా ఇస్తున్నావా?
చాలా మందికి దేవుడు అంటే విలువ లేదు, విలువనివ్వరు. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం కనుక మన ప్రార్థనలకు దేవుడు అద్భుతం చేయగలడు, మన కుటుంబాన్ని మార్చగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆమేన్. ఇక ఏదైనా వస్తువు పోయిందని చెప్పేసి సోది చెప్పే వాళ్ళ కాడికి, ప్రశ్న చెప్పే వాళ్ళ కాడికి ఈ పిచ్చి ప్రయత్నాలు మనకు ఉండకూడదు. మనం నిజంగా దేవుని ఆనుకునే వారమైతే ప్రతిదీ దేవుడు మనకిస్తాడు. ఇచ్చిన ఏది కూడా మనం పోగొట్టుకోం, మనం తిరిగి దాన్ని పొందుకోగలం. దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక విశ్వాసంలో స్థిరంగా యథార్థంగా బ్రతకడం మనం అలవాటు చేసుకోవాలి. మీరున్న స్థలాలు ఒక్కసారి అలా మోకరిస్తారా? ఓ ప్రార్థన చేసి వాక్య భవనానికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, ఇంకా విశ్వాసంలో స్థిరత్వం నాలో లేదు, నీ మాటలో విశ్వాసం ఉంది, నీ మాట నాలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ప్రభా, నీ మాట కొరకు నా చెవులను తెరవండి, నా మనసును తెరవండి. నిజమే, ఎవరెవరికో కాదు, నాకు కూడా నువ్వు మేలు చేయగలిగినవాడు, నాకు కూడా మేలు చేయగలిగిన సమర్థుడవు. నేను కూడా నిన్ను నమ్మదగిన రీతిలో నమ్మగలిగితే, ఆనుకునే రీతిలో ఆనుకోగలిగితే, ఆధారపడగలిగితే ఆదరించే దేవుడవు నువ్వే. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. బిడ్డల హృదయాలు మీరు స్థిరపరచండి, బలీయమైన కార్యాన్ని మీరు జరిగించండి. విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్పండి. విసుకగా అయ్యా విసుగు చెందక విశ్వాసంలో స్థిరపడి నీ వైపు తేరు చూచున్నట్లుగా అయ్యా విశ్వాసంలో స్థిరమైన పునాదిని మీరు వేయుదురుగాక. నీ మాట చేత అది కలిగించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి చెబుదా ఆమేన్. దయచేసి కూర్చుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్తగా ఉందాం పిల్లారా. దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో మనం ఉన్నాం. బైబిల్లో 7 రకాల జ్ఞానాలు ఉన్నాయి అని నేను ప్రస్తావించి అజ్ఞానాన్ని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో విన్నాం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో విన్నాం. దెయ్యముల జ్ఞానాన్ని గురించిన వివరణ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. 5వదిగా సొలొమోను జ్ఞానం గురించిన వివరణ మనం చూసాం. 6వదిగా దేవదూతల జ్ఞానాన్ని గురించిన వివరణలో అసలు దేవదూతలు ఎవరు, వాటి ఉనికి ఏమిటి, వాటి స్థితిగతులు ఏమిటి, అసలు దేవదూతలు ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటాయి, వాటి పోలికేమిటి, వాటి పనులేమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే బయట చెప్పబడే వాటిలో చూస్తే మనకు అర్థం కాదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు చేసిన సృష్టిలో 2 భాగాలుగా ఎంచబడుతుంది. ఒకటి విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. కనిపించే సృష్టిలో మనం ఉన్నాం. కనబడని సృష్టి ఆత్మల లోకం అంటారు బయట వాళ్ళు. ఆత్మల లోకం, ఆ ఆత్మల లోకంలో ఆత్మ మండలంలోనే దేవదూతల దేవుడు సిద్ధపరిచాడు. దేవదూతల మండలం ఉంది. అసలు దేవదూతలు ఎందుకు చేయబడ్డాయి, అసలు వాటి బాధ్యతలు ఏమిటి, ఇలా మన అధ్యయనం చేస్తా యెషయా పాస్టర్ గారికి ఒక అద్భుతమైన దర్శనం వచ్చిందని, ఆ దర్శనంలో సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని అలా మాట్లాడి వదిలేస్తే మ్యాటర్ ఉండేది కాదు. కానీ వివరణ ఇస్తున్నాడు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ముఖాన్ని కప్పుకోవడానికి కారణం ఒకటే, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు కప్పుకోవడానికి కారణం, నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు, నీ చిత్తమే సిద్ధించునుగా కనవాడు నిత్య రాజ్యంలో ఉంటాడు అన్న విషయం మనం వెంట వచ్చాం. 3వదిగా 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ఎగిరి వెళ్ళిపోయే అనుభవం. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, ఎగిరి వెళ్ళిపోతారు అన్నమాట ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. జాగ్రత్త నడుపులారా.
అసలు ఆ అంతిమ ఘట్టం క్రైస్తవి అనుకున్న చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం ఎగిరి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎగిరి వెళ్ళాలంటే బలహీనులు ఎగిరి వెళ్ళిపోలేరు. అంటే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారు, బలహీనతలో ఉన్నవాళ్ళు ఎగిరి వెళ్ళిపోనే అవకాశాలు లేవు. ఆత్మ సంబంధమైన బలాల గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి ఉంది. ఎవరి మొర్దుకై? తన బలం ఏంటి? చెరపట్టబడిన యూదుడని. ఇతని బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి చక్కని వివరణ ఇచ్చాను. ప్రార్థించే తండ్రి మనకు ఉండాలి అని, ప్రార్థించే సేవకుడు నీకు ఉండాలి, సంఘం నీకు ఉండాలి అని. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 ప్రకారంగా రాజు ప్రాణాలు కాపాడబడ్డానికి కారణం మొర్దుకై. ఈ మొర్దుకై తన పనిలో నమ్మకత్వం కనపరిచాడని, బాధ్యత కలిగి ఉన్నాడని, రాజు ప్రాణాలకు హాని తలపెడుతున్నప్పుడు నాకెందుకు అనుకోకుండా ఆ సమాచారాన్ని చేర్చి రాజు ప్రాణాలు కాపాడాడు. ఒకనొక దినాన యూదులందరూ కూడా ఆపదలో చిక్కుకున్నప్పుడు, వాళ్ళు కూడా మరణానికి అప్పగించబడే సమయాలు వస్తున్నప్పుడు, మొర్దుకైతో సహా అందరిని చంపాలని హామాను కంకణం కట్టుకున్నప్పుడు దేవుడు మొర్దుకై నమ్మకత్వాన్ని బట్టి మొర్దుకైని కాపాడాడు. అలాగే యోధా జాతిని కాపాడాడు. ఆమేన్. బైబిల్ చెబుతుంది సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా దీవెనలు. నేను చెబుతున్నాను, బైబిల్ ఆధారం చేసుకొని నమ్మకస్తులుగా ఉండాలి. భార్య భర్త కాడ నమ్మకంగా ఉండాలి, భర్త భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు నమ్మకంగా పిల్లల విషయంలో ఉండాలి, సేవకుడు సంఘం దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్లో చక్కని మాట ఉంది, నమ్మకస్తులు మెండిన దీవెనలని. దీవెనలు అంటే ఎవరికైనా ఆశే. ఎవరికి దీవెనలు? కండిషన్ అక్కడ ఒకటి, అక్కడ ఉన్న షరతు ఏంటి? నమ్మకస్తునికి. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్, తిమోతి పాస్టర్ అంటాడు, అన్ని విషయాలు అంటాడు. అన్ని విషయాలంటే మనం గజిబిజిగా గందరగోళం అయిపోతాం. నాకు బైబిల్లో 66 పుస్తకాల్లో 5 సంగతులు కనబడ్డాయి. ఈ 5 సంగతుల్లో నమ్మకస్తులకు మనం ఉన్నామా? మిగతా విషయాల్లో కూడా ఆల్మోస్ట్ కట్టబడతాం. 1, ఒక వ్యక్తి దేవుని నమ్మకం ఉండాలి. 2, దైవజనుడికి నమ్మకం ఉండాలి. 3, తాను వెళ్ళే సంఘం నమ్మకం ఉండాలి. 4, ఆయన భుజాలపై రాజ్య భారం ఉంది, అంటే పరిచర్య చేసే బాధ్యత మనందరికి ఇచ్చాడు కనుక పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవన కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సంగతుల్లో 4వ సంగతి ప్రస్తావనలో మనం ఉన్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. ఒక భాగంలో చెప్పాను, 10 మంది పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండి ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. చాలా మంది ఈ దినాల్లో పరిచర్యని చాలా చులకరించే వాళ్ళు ఉన్నారు, చీప్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ మందిరం వాడడం అది చీప్గా ఆలోచిస్తూ ఉంటారు. మందిరంలో ఏదన్నా కాస్త నడుమంచి పని చేయాలన్నా అది ఒక చులకనగా ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను అంటాను, దేవుని ఇంట్లో మనం పనివారిగా ఉండడం మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మీయా 33వ అధ్యాయం 22వ వచనంలో దావీదు గోత్రం గురించి ప్రస్తావన చేస్తూ, లేవి గోత్రికులను నేను లెక్కింపలేనందుకు విస్తరింపజేస్తానన్నాడు. లేవి గోత్రం గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. ఎవరి లేవి? యాకోబు కుమారులు ఒకడని. లేవి కోపిష్ఠుడని, తన కోపను బట్టి శాపం కొని తెచ్చుకున్నాడని తండ్రి అయిన యాకోబు అంటాడు, అరే బాబు శాపం మీ మీద ఉందిరా బాబు అన్నాడు. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. ఆత్మీయ తండ్రి సంఘ కాపరి పాస్టర్ గారు మోషే గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యతను దేవుడి ఈ జాతికి ఇచ్చాడు, ఈ గోత్రానికి ఇచ్చాడు, ఈ లేవి గోత్రికులకు ఇచ్చాడు. దేవుని చిత్తం తెలియాలంటే రోమా 12:1-2 ప్రకారంగా మనం రూపాంతరపరచబడాలని, మన మనసు మారాలని, ఈ ప్రక్రియ జరగాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా 6:1 ప్రకారంగా రాజు అయిన ఉజియా ముద్ర పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ప్రభు ఆశ్రయుడుగా కనులారా చూచాను అన్నాడు. రాజు అయిన ఉజియా చనిపోవడం ఏంటి? పాస్టర్ గారి ప్రకటన రావడం ఏంటి? ప్రత్యక్ష రావడం ఏంటి? అసలు రీజన్ ఏమిటి అని ఆలోచిస్తే దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16లో రాజు అయిన ఉజియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి పేడయ్యానా పాడయ్యానా? పేడవలే,
పాడవలే, చెడిపోయిననుంది. గర్వం, రాజైన ఉజ్జియకుడు గర్వం. గర్వం చాలా ప్రమాదకరమైన బైబిల్ చెబుతుంది. గర్వించేవారు ఉండకూడదు. దేని బట్టి మనం గర్వించకూడదు. నేను మరలా చెబుతున్నాను, దేని బట్టి మనం అతిశయించకూడదు. మన అతిశయ కారణం యేసు ప్రభువై ఉండాలి. ఆమేన్. గర్వించిన 5 జాతుల వారు బైబిల్లో కనబడుతున్నారు. వాళ్ళు ఎలా పతనమయ్యారో దేవుడు చరిత్రలో మాట్లాడుతూ వచ్చాడు. మోయాబులు గర్వం చెప్పాను. నిర్గమ 18:11 ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేల్ మీద దౌర్జన్యం ప్రదర్శించారని మనం చూసాం. ఐగుప్తుల గర్వానికి కారణం ఏంటి? నెంబర్ 1, వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు. నెంబర్ 2, వాళ్ళు బహు విగ్రహారాధికులు గనక వాళ్ళకున్న దేవత ఆరాధన బట్టి గర్వించారు. అందుకనే నిర్గమాకాండం అంటాడు, సకల దేవతలకు, ఐగుప్తులో ఉన్న సకల దేవతలను తీర్పు తీరుస్తానన్నాడు. ఎలా తీర్పు తీర్చాడో 2వ భాగం విందాం. ఇంకా మొదటి భాగం ఉన్నాం కదా. ఐగుప్తు చాలా సుందరమైన పట్టణం. ఐగుప్తు అనగా పాపానికి, చీకటికి, లోకానికి, శాపానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఐగుప్తులో అల్పకాల పాప భోగం ఉందని బైబిల్ చెబుతుంది. హెబ్రీ 11:26 ప్రకారంగా అల్పకాల పాప భోగాన్ని విడిచి మోషే క్రీస్తు కొరకు నడిచాను అని ఉంది. ఆమేన్. మనం కూడా అల్పకాల పాప భోగాన్ని విడిచి క్రీస్తు కొరకు బ్రతకాలి. అల్పకాల పాప భోగాలకి మనం ఏడబడకూడదు. తాత్కాలికమైన సుఖాలకి, తాత్కాలికమైన ఆనందాలకి మనం తావిచ్చి మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకూడదు. మనకున్న విలువను పాడు చేసుకోకూడదు. ఐగుప్తులో ఉన్న వారికి ఏం కలుగుదట? అవమానము, పోగొట్టజాల రోగాలు. అంటే విలువ ఉండదు. పాపంలో ఉన్న విలువ ఉండదు. పాపంలో ఉంటే నీ పిల్లలు ఎదుటే పనికిమాల పనులు చేస్తుంటే వాళ్ళ ఎదుట నువ్వు చేసి ఆ పనికిమాల పనులు బట్టి నీకు విలువ ఉండదు. నీ బతుకు కాదు. ఆ బతికే కంటే ఉపయోగం లేని బతుకది. ఆ బతకడం కొరకు దేవుడు మనం పిలవలే. విలువ లేని మన జీవితాలకి దేవుడు విలువ ఇచ్చాడు. ఆమేన్. పోగొట్టజాల రోగాలు రావడం 4 కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాను. 1, రోగాలు రావడానికి కారణం 75% దెయ్యాల వల్ల రోగాలు కలుగుతున్నాయి. అందుకనే ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. 2, చాలా మంది అతిక్రమం. చాలా మంది ప్రార్థనకు వస్తా, దేవుని సన్నిధికి వస్తా, బలలో పాలు పొందుతా, ఇంకా పనికిమాల పనులు, పనికిమాల మాటలు, పనికిమాల స్థలాలు విడవట్లే. పనికిమాల పనులు, పనికిమాల స్థలాలు, పనికిమాల ముచ్చట్లు విడవట్లే. అందుకనే కొంతమంది దీర్ఘకాలిక రోగాలు. టాబ్లెట్ నీ బాధ నీదే. ఇక దానికి దేవుడు కూడా పరిష్కారం ఇవ్వలేడు. ఒకటే పరిష్కారం, నీ పాపాన్ని ఒప్పుకో, నీ అతిక్రమణ ఒప్పుకో, నీ లోపాన్ని ఒప్పుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టావా? పాపాన్ని ఒప్పుకోవడం కదా విడిచిపెట్టావా? నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, అది ఏదైనా కూడా రిపోర్ట్లు కూడా నార్మల్ అయిపోతాయి అంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 3వ కారణం, మనం తినే ఆహారం మంచిది కాదు. మన దేహం బలహీనమైంది కనుక జాగ్రత్త. తినే ఆహార విషయంలో చాలా తేడా జరుగుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏముందిలే పాస్టర్ గారు, ఎప్పటికని తెచ్చేవాళ్ళం కదా, అడ్డం పెట్టి తిన్నావు అనుకో, పెందలుగానే పోతావు. కారణం ఏదంటే నువ్వు తెచ్చుకున్న కొంపడది, నువ్వు తెచ్చుకున్న ఇబ్బంది అది. కనుక దేవుడికి సంబంధం లేదు. బైబిల్లో ఉంది, నీ కాలము చెల్లక మునిపి నువ్వెలా చచ్చిపోతావని ఉంది. గుటక నమిలి గుట్టుకుని చస్తాడు. సిమలా నమిలి ఇకేమి లేదు. ఇక సర్వనాశనం వెళ్ళిపోవడమే. అవి తినమని దేవుడు చెప్పలే. అవి తినకూడదు పదార్థాలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. 4, యోహాను సువార్త 11:4 ప్రకారంగా ఈ వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందన్న ప్రస్తావన మనకు ఉంది. మహిమను గురించిన జ్ఞానం ఉండాలని, మహిమను గురించిన ప్రత్యక్షత ఉండాలని, మహిమలో రాబోతున్న యేసుని ఎదుర్కొనే ఆశ, తపన, కోరిక మనకు ఉండాలన్న సంగతులు ధ్యానం చేస్తా. యెహెజ్కేలు పుస్తకం 10:4 కెరూబుల మీద నిలిచిన మహిమట దేవుని మందిర వాకిటి కాడ దిగిందట. అలా దిగిన మహిమ దేవుని మందిరం నిలిచిందట. అలా నిలిచిన మహిమ దేవుని మందిరాన్ని నింపింది. మందిరాలు తగాదాలతో, తలకాయపోటీ వ్యవహారాలతో, తెగదంపులు చేసుకునే గందరగోళ వ్యవహారాలు ఉండకూడదు. మందిరం దేవుని మహిమతో నింపబడాలి. మందిరాలు దేవుని సన్నిధితో నింపబడాలి. కనుక వ్యత్యాసాలు, కుల ప్రస్తావనలు, విభేదాలు, మోటాలు, వర్గాలు, వర్గీకరణలు
ఇవి అసలు ఆ మందిర ఆవరణలో తాగదు. అవి చేయడానికి అసలు మనం అర్హులం కాదు. అలా చేసామా దేవుని సేవ పాడవుద్ది, దేవుని సన్నిధి ఉండదు, శాపమే ప్రజలు ఏలుద్ది. కనుక జాగ్రత్త. దేవుని మందిరం మహిమతో నింపబడాలి అంటే రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 40 వచనాలు మీరు చూస్తే కర్మేలు పర్వత అనుభవాన్ని మనం చూస్తున్నాం. అక్కడ అగ్ని దిగిరాగా ప్రజలు కేకలు వేస్తున్నారు, యెహోవాయే దేవుడని, యెహోవాయే దేవుడని. మహిమతో నింపబడితే మందిరాలు ప్రజలు కేకలు వేస్తారు, జీవం గల దేవుడు యేసు ప్రభువేనని. ప్రజలు రక్షణలోకి వస్తారు, నూతన కార్యాలు జరుగుతాయి, నూతన ఆత్మలతో సంఘం నింపబడుతుంది. దేవుని మహిమ దిగి రావాలి. అగ్ని దిగి రావడానికి ఏలియా గారు ఏ ప్రాసెస్లో నడిచాడో అదే ప్రక్రియ మనం కూడా చేయగలిగితే దేవుని మహిమ మందిరాల్లో నిలుస్తుంది. నెంబర్ 1, పడిపోయిన బలిపీటలు బాగు చేయబడాలి. నేను మరలా చెబుతున్నాను, దేవుని మందిరానికి వస్తా పాడవద్దు. పనికిమాల పనులకి, ఆ పనికిమాల వ్యవహారాలకి తావిచ్చి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని మందిరానికి వచ్చేది బాగా చేసుకోవడానికి, నువ్వు బాగుపడడానికి, పాడవడానికి కాదు. చాలా మందికి తెలివి రావట్లే, తెలివితో ఒక మందలేక తగలాడుతున్నారు. దేవుని నామానికి దుఃఖం, దేవుని నామానికి అవమానం. ఈ పెంట మనుషులు పెంట పనులు చేస్తా దేవుని దుఃఖాన్ని కలిగించే వారికి మిగిలిపోతున్నారు. మనం పడిపోయిన బలిపీటలను బాగు చేసుకునే స్థలం దేవుని మందిరం. దేవుని మందిరం వచ్చి బాగవ్వాలి కానీ పాడవకూడదు. చాలా మంది పనికిమాల ద్వారా ఉండిపోతున్నారు, పాడవుతున్నారు, పతన అవస్థకి వెళ్తున్నారు. జాగ్రత్త. ఎక్కడ బాగానే గడవచ్చు నీ బతుకు. ఒక రోజు ఈ లోకాన్ని ముగించుకొని ఈ యాత్ర ప్రారంభిస్తావు కదా, అది కానాని యాత్ర కాదు, నీవు నరకానికి చేరడమే. అలా నువ్వు చేరకూడదని, అలా నేను ఉండకూడదని యేసు ప్రభుల రక్తం కార్చాడు. కనుక జాగ్రత్త. ఆయన త్యాగాన్ని అలుసుగా తీసుకోకండి, ఆయన ప్రేమను అలుసుగా తీసుకోకండి. పడిపోయిన బలిపీటలు బాగు చేయబడే స్థలం దేవుని సన్నిధి. 2గా 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళతో పునాది వేశాడు. వాక్యమైన పునాది మీదకి రావాలి. లోతుగా తవ్వి పై భక్తి వద్దు, లోతులోనికి రా, లోతైన అనుభవంలోనికి రా. అలాగే కట్టెలు క్రమంగా పేర్చి దేవుని మందిరానికి వచ్చి మనం క్రమం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? క్రమం నేర్చుకోవాలి. వాక్యం అందరికి అర్థమవుతుంది, కానీ దైవిక క్రమం, దైవిక అనుభవాలు చాలా మందికి ఒంటి పడతలేదు. అందుకని అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోయిన జాబితాలో మనం ఉండకూడదు. క్రమబద్ధీకరణకు వద్దాం. 4 తొట్లు నీళ్లతో నింపి 4 నాణ్యత చెప్పాను. నీళ్లు వాక్యానికి, పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది అన్న ప్రస్తావన చాలా సంగతి మనం చూసాం.